हरिः ओं श्रीगुरुभ्यो नमः। बहुकुटुम्बियगुचु बहुधनापेक्षचे ఎండమావుల కనియేగు మృగము కరణి ప్రేమ చేసి పరువులు వారుచు ఒక్కచోట నిలువకుందురెప్పుడు అల్పధనుడు విశ్రమాస్థానముల తృప్తి పొందక వరుల ధనము పొందగోరి అరగి వారి వలన అవమానముల పొంది అధికమైన దుఃఖమనుభవించు అంత కొందరు అల్ల అన్యోన్య విత్తాది వినిమయమున కడు ప్రవృద్ధమైన వైరములను పొంది పోరాట వందుదురు ఆత్మచింతలేక అనుదినంబు సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసంబునను కూర్చు అర్థములను విహరింపుచును కొందరిహలోక ఫలముల కోరి మోక్షంబును కోరక అంత చెడిపోవుచుందురు ఎప్పుడు గాని అందుకు కడపటి యోగంబు కానలేరు. మానవంతులు అసమాన శౌర్యులు నగువారు మిక్కిలి అయిన వైరబుద్ధి నాహవంబున మడియుదురంతే కాని మోక్షమార్గంబు కానరు. మూఢవృత్తిననుచు సంసార గహన విహారమెల్లదెలిపి క్రమ్మరననియధత్రీసురుండు నర దేవాసుర యక్ష రాక్షసమునీంద్రస్తుత్య దివ్యాంబరాభరణాలంకృత భక్తవత్సల కృపాపారీణ వైకుంఠమందిర బృందావన భసుర ప్రియధరిత్రీనాథ గోవింద శ్రీకర పుణ్యాకర వాసుదేవ త్రిజగత్కళ్యాణ గోపాలక సరస హృదయావాస చారులక్ష్మీ విలాస భరిత శుభచరిత్ర భాస్కరాబ్జారినేత్ర నిరుపమ ఘనగాత్ర నిర్మల జ్ఞానపాత్ర గురుతర భవదూరా గోపికా చిత్తచోర. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ ప్రాచీన బర్హి, ఈ సమస్యలకి పరిష్కారం అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం, తర్వాత సమగ్రమైనటువంటి పరిష్కారం, తర్వాత సంసారంలో నుంచి సంసారంలో ఉంటూ కూడా సంసారం యొక్క ఆ బంధాలేవి కూడా అంటించుకోకుండా బంధించకుండా ఉండేటువంటి ఒకానొక సమస్య, దానికి ఒక సొల్యూషన్ ఒకటి ఉంది. ఆ సొల్యూషన్ ఏమిటి అనేటువంటి విషయాన్ని నీకు చెప్తాను విను అని చెప్పి ఎవరైతే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో భక్తి యోగాన్ని అనుసరిస్తూ ఉంటారో ఆ భక్తి యోగం వల్ల ఆ వ్యక్తికి, ఆ సాధకుడికి, ఆ భక్తుడికి మొట్టమొదట జ్ఞానం వస్తుంది, తర్వాత వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో తాను సంసారంలో ఉండి కూడా, తాను గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఆ సంసారంలో వచ్చేటువంటి ఆటుపోట్ల యొక్క ఆ ఇంటెన్సిటీని, ఆ బాధని, ఆ దుఃఖాన్ని మనసుకు అంటించుకోకుండా నిరంతరము కూడా సంతోషంగా వచ్చిన దాన్ని వచ్చినట్టుగా యాక్సెప్ట్ చేస్తూ దాని మీద ఏ విధమైనటువంటి మనస్సుని అంటించుకోకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాడయ్యా. అది ఆ వైరాగ్యం వల్ల, ఆ భగవంతుడి యొక్క జ్ఞానం వల్ల కలుగుతుంది. ఉదాహరణకి మనకి ఏదైనా ఒక నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ ఉండేటప్పటికి అక్కడ మనకేంటంటే ఏమండి ఏ దొంగ ఎత్తుకుపోయాడు అనుకుందాం, లేకపోతే ఆ నెక్లెస్ ఏదో తెగిపోయింది అనుకుంటాం. ఇమ్మీడియట్గా అప్పుడు మనం ఏమిటంటాము అంటే నెక్లెస్ తెగిపోయిందండి, లేకపోతే నెక్లెస్ని దొంగ ఎత్తుకుపోయాడండి అని చెప్పి పోలీసు వాడికి కంప్లైంట్. ఏం పోయిందమ్మా అంటాడు వాడు, పోలీసు వాడు. అంటే నెక్లెస్ పోయిందండి అంటాం. కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు ఏమంటాడంటే బంగారం పోయిందండి అంటాడు.
బంగారం పోయింది అనేటప్పటికి ఆ పోలీసు వాడో లేకపోతే పక్కన ఉన్నటువంటి వాడో ఒక వెకిల్ నవ్వు నవ్వుతూ, వాడు అజ్ఞాని కాబట్టి వెకిల్ నవ్వు నవ్వుతూ, అవునండి బంగారమే పోతా, అది ఏ రూపం ఎలా ఉంది, నెక్లెసా అది ఉంగరమా అని అడుగుతాడు. అంటే ఏమిటన్నమాట, అది అజ్ఞానం అంటే. అంటే ఏమిటి మరి, అది నెక్లెస్ పోవడం నిజమే కదండి, నెక్లెస్ పోవడం నిజమే. నీ మనసులో ఉండాల్సినటువంటి జ్ఞానం ఏమిటంటే అదే బంగారం పోయింది, ఆ బంగారం నెక్లెస్ అనేటువంటి ఒక ఆకారంలో ఉంది, ఆ ఆకారాన్ని నా మెడలో దిగేసేసుకొని నేను ఎంతో అందంగా మెరిసిపోతున్నాను అని చెప్పి దానితో ఒక బంధం ఏర్పరచుకుని దాన్ని విడవలేక, దాన్ని ఎవరికి ఇచ్చుకోలేక, అదేదో నా సొంతం అనుకుని ఇది నేను చస్తే నాతో పాటు ఈ నెక్లెస్ కూడా నా వెనకాలే ఊపుకుంటూ నాతో స్వర్గానికి నరకానికి వస్తుంది అనేటువంటి విధానం ఉంటుంది. ఏమండి ఈ ప్రతి వాళ్ళు చెప్పే కబురే కదా అంటారు, బాగానే ఉంది. అయితే మరి నిద్రలో ఉన్నప్పుడు వస్తుందా నీతో? నిద్రలో ఉన్నప్పుడు నీకు బంగారం నేను వేసుకున్నాను, నెక్లెస్ వేసుకున్నాను, నేను అందంగా ఉన్నాను అనేటువంటి భావన ఉంటుందా? స్నానం చేస్తున్నప్పుడు ఉంటుందా? హాస్పిటల్లో రోగం వచ్చి వెంటిలేటర్ మీద పడుకున్నప్పుడు నీకు ఇది ఉంటుందా? అది తీసుకెళ్ళి ఎక్కడ తగలేస్తున్నావు? అందులో లాకర్లో బారేస్తున్నావు. లాకర్లో బారేసి ఉండి నాకు అది ఉంది, నీకుందా? అది లాకర్లో ఉంది, లాకర్కిలో ఉంది, అది నీలో ఉందని ఏడుస్తామేమిటి? ఇది అజ్ఞానం అంటే. ఈ అజ్ఞానం నిజంగా ఉంది అనేటువంటి ఒకానొక ఫీలింగ్తో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, పోయింది బంగారం యొక్క వైరాగ్యం, పోయింది బంగారము, అదనమాట. కాబట్టి వైరాగ్యం మన మనసుని ఏం చేస్తుంది అంటే సుఖదుఖాల నుంచి దూరంగా పెడుతుంది. ఇది సమస్యకు పరిష్కారం. మనకి సమస్య ఏమిటంటే దుఃఖం సంతోషం, అంతే కదా. మనకి దుఃఖం వస్తుందండి అంటాం. అనగానే ఏం చేస్తారు, రండి ఇవాళ నువ్వులు గరిటి గాడిద గుడ్డ అది ఇది పట్టుకొచ్చేసేయండి, ఇక్కడ కూర్చోండి, ఏదో కాసేపు యాక్షన్ చేసేసుకుందో పోదాము, మన దుఃఖాలన్నీ పోతాయి. మర్నాడు ఇంకో దుఃఖం వచ్చేటప్పటికి మళ్ళీ నన్ను ఏం చేస్తానంటే గోధుమలు పట్టండి, మినువులు పట్టండి, అవి పట్టండి, ఇవి పట్టండి, వినాయకుడికి ఏదో హోమం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇలాగా ఇవి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కాదు. జ్ఞానం ఒకటే, భక్తి యోగం ఒక్కటే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్పాడు. బాగానే ఉందండి. అలాంటప్పుడు మరి ఏం చేయాలండి అన్నాడు. అంటే పరోపకార పరాయణైనటువంటి వాళ్ళు, సాధువులైనటువంటి వాళ్ళు, తర్వాత ఆశయా, విశద అంటే పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి భగవంతుడు మాత్రమే మనసులో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సాంగత్యం కలిగి ఉండాలి, వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఉండాలి. తరువాత ఫ్రెండ్షిప్ ఉందండి, బాగానే ఉందండి, ఆయన ఏదైనా భాగవతం చెప్దాం అనేటప్పటికి వెళ్ళొస్తాం అంకుల్, మాకు టైం అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని పరిగెత్తి వెళ్ళిపోకూడదు. అటువంటి విశద ఆశయా అప్పుడు ఏం చేయాలంటే భగవతి గుణ అనుస్ఖదన శ్రవణ వ్యగ్రచేతస, అక్కడికి వెళితే ఆ సాధుహృదయుడు లేకపోతే ఆ భగవంతుణ్ణి మనసులో పెట్టుకున్నటువంటి ఆ మంచి మనిషి, ఆ భక్తుడు, ఆ సాధకుడు నోట్లో నుంచి భగవంతుడి యొక్క గుణాలని, కీర్తనల్ని, ఆ భగవంతుడి యొక్క ఆ విలాసం అంతటినీ కూడా చాలా బాగా వినాలి అనేటువంటి మనసుకి ఆ తొందర పడాలిది. అటువంటి తొందర ఎప్పుడు పడతాడు అంటే వీడి జ్ఞానము వైరాగ్యం వచ్చినప్పుడు పడుతుంది. అంతేగాని ఏదో కార్యక్రమానికి పరిగెత్తేయాలి, అక్కడికి వెళ్ళే ఫోటోలు తీయించేసుకోవాలి, అక్కడికి వెళ్ళి అవి తుడవాలి ఇవి తుడవాలి, వీటి కోసం మనసు తొందరపడుతోంది తప్ప ఇంకొక దానికోసం పడటం లేదు అని చెప్పి ఆ చరిత్రని, ఆ శ్రీహరి యొక్క చరిత్రని, అంటే మోక్ష గ్రంథం అయినటువంటి భాగవతాన్నో భగవద్గీతనో రామాయణాన్నో పురాణాలను మనకి బలవంతంగా కూడా మనం మొట్టమొదటి రోజుల్లో వినడానికి ఇష్టం లేకపోయినా కూర్చుని వినగా 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 తినగవేము తీయనగును అని చెప్పాడుగా. కాబట్టి వింటూ ఉంటే దాని మీద మన మనసు లగ్నమయ్యి మనకు అందులో ఉండేటువంటి మధురత్వం తెలుస్తుందయ్యా. అప్పుడు అదంతా కూడా శరీరం అంతా కూడా వరదలై పారుతుంది. పరితః స్రవంతి, పరితః అంటే అన్ని వైపులా కూడా ఏమిట మధుభిత్ చరిత్ర పీయూష శేష సరితః, మధువైరైనటువంటి శ్రీహరి యొక్క
చరితము మధుభితు చరిత్ర. ఆ శ్రీహరి యొక్క చరిత్రం అనేటువంటి పీయూషం అంటే ఆ అమృతం సరిత, ఆ అమృతం ఒక సరస్సులాగా పరిత స్రవంతి. అది మొత్తం అన్ని వైపుల నుంచి కూడా ఆ అమృత ప్రవాహం మన శరీరంలోకి వస్తుందయ్యా. ఎప్పుడు అంటే నీకు భగవంతుడు ఒక్కడే సత్యము అనేటువంటి భావంతో ఉండి ఆ భక్తిని చేస్తూ ఉన్నప్పుడు, నీకు జ్ఞానం వచ్చినప్పుడు, వైరాగ్యం వచ్చినప్పుడు, అప్పుడు నీకు ఫ్రెండ్షిప్ ఎవరితో కలుస్తుంది అంటే కొత్త కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళతో కలవదది. ఎవరైతే భాగవతం యొక్క ఆ చరిత్రను చెప్తూ ఉంటారో అటువంటి వాళ్ళ సన్నిధానంలో కూర్చున్నప్పుడు అటువంటి చరిత్రలు ఏదో టీవీలోనో మరో దాంట్లోనో పెట్టుకుంటూ ఉంటూ దాని మీద మనసుని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ హరి యొక్క చరిత్ర అనేటువంటి ఆ రస ప్రవాహం, అమృత ప్రవాహం ఏమవుతుంది, స్ఫరిత స్రవంతి. అన్ని వైపుల నుంచి కూడా మన మనసు టాప్ టు బాటం మన మనసులోకి, మన జీవ అణువుల్లోకి కూడా అది ప్రవహించి మనకి మహత్తరమైనటువంటి ఒక భావం కలుగుతుంది. అవి ఎవరైతే ఆ నదులను అంటే ఆ శ్రీహరి యొక్క కథలు అనేటువంటి అమృతపు నదులను అవి తృష కంటిన్యూస్గా వింటూ ఉంటారో, తృప్తి లేకుండా వింటూ ఉంటారు. ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనుకుంటూ గాఢకర్ణై ఆ చెవులన్నిటినీ కూడా ఆ కథలు వినడం కోసమే ఎవరైతే ఉంటూ పిబంతి దానిని ఆస్వాదిస్తూ ఉంటారో అటువంటి వారికి అశనత్రుడు భయ శోకమోహ నస్పృశంతి. అటువంటి వాళ్ళకి ఆకలి కానీ, దప్పిక కానీ, భయం కానీ, దుఃఖం కానీ, వ్యామోహం కానీ ఉండవు. ఇవే మన మనుషుల్ని బాధించేటువంటివి, మనుషుల్ని చింతల్లోకి నెట్టేటువంటివి. ఇవే భయము, ఆకలి, దప్పిక, దుఃఖం, వ్యామోహం. ఇవే మనిషిని నిరంతరము కూడా రజోగుణంలో పెట్టేసేసి రకరకాలైనటువంటి పనుల్లోకి తోసేస్తూ దాని నుంచి వచ్చేటువంటి సుఖ దుఃఖాల యొక్క అనుభవాలు చిత్తంలో పేర్కొని మరుజన్మలకి కారణం అవుతూ ఉన్నాయా. అందువల్ల వీటిల్ని అవాయిడ్ చేయాలి అంటే ఏమిటన్నమాట, ఆకలి, దప్పిక, భయం, దుఃఖం, వ్యామోహం. వ్యామోహం అంటే అన్నిటి మీద మనకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి పొందాలి, ఇవి పొందాలి, ఆ పార్టీకి వెళ్ళాలి, ఈ ఫంక్షన్కి వెళ్ళాలి, మళ్ళీ గుళ్ళో పడేసేసి ఆ నువ్వులేవో తీసుకొచ్చి అక్కడ పారేస్తూ ఉండాలి, అక్కడేదో తుడి చేస్తూ ఉండాలి, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తూ ఉండాలి, ఏదో కాలక్షేపం చేసేస్తూ ఉండాలి, ఇటు చేస్తున్నా అటు చేస్తూ ఉండాలి అని చెప్పి ఏగ ఏ విధంగా అయితే పెంటకుప్పల మీద, మురికాలువల మీద, ఇంట్లో ఉండేటువంటి బట్టల మీద, తర్వాత దేవుడి గదిలో పెట్టినటువంటి ప్రసాదాల మీద ఏ విధంగా అయితే వాలుతూ ఉంటుందో అలా వాలుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ దుఃఖాలన్నీ వాడికి మీద పడుతూ ఉంటాయి. ఆ వ్యామోహం పోవాలయ్యా. అలా పోయినప్పుడే ఇవి ఏవి కూడా దరి జారవు అని చెప్పిన తర్వాత, ఓ ప్రాచీన బర్హి యతైరుపద్రుతో నిత్యం జీవలోకస్వభావజై న కరోతి హరేర్నూనం కథామృత విధౌరతిం. జీవులకి సాధారణంగా భయం ఉంటుంది, శోకం ఉంటుంది, ఏదో తలనొప్పి వస్తే దుఃఖం, ఏదో అనుకున్న జరగకపోతే శోకం వస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఏదో ఒంట్లో మన పిల్లలకో ఇంకోళ్ళకో బాగోలేకపోయేటప్పటికి మనసంతా కూడా భారంగా ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఏమో జుట్టు తెల్లగా వచ్చేటప్పటికి ఎక్కడ లేని శోకం వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ ఒకటి కాదు 24 ఎవరైనా హాయిగా హ్యాపీగా ఉండేటప్పటికి వాళ్ళని చూసి భరించలేక మాశ్చర్యంతో శోకం వచ్చేస్తూ ఉంటుంది. ఈ వీటిలతో పాటు మోహం వస్తూ ఉంటుంది. కనిపించినటువంటి చీర, ఆభరణం, వస్తువు, కారు, ఇంకొక ఏదో ప్రదేశంలో అవి ఇవి వీటన్నిటి మీద మోహంతో ఉంటూ ఉంటాయి. వీటి చేత నిత్యము కూడా ఈ జీవులు ఉన్నారే, ఈ శరీర ధారణ చేసినటువంటి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ముసలాళ్ళు కానీ, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ భయము, శోకము, మోహము అనేటువంటివన్నీ కూడా అజ్ఞానం వల్ల కలుగుతూ ఉన్నాయి. అంటే ఉదాహరణకి మోహము అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలనుకోండి, ఒక నెక్లెస్ ఉంది, ఏదో కంఠమాట ఉంది, ఏదో ఉంగరం ఉంది, ఏదో ఇవి ఉన్నాయి. ఇప్పుడు మోహం అనేటువంటిది ఏమిటంటే బంగారం అన్న సంగతి మర్చిపోయి ఈ నెక్లెస్ బాగుంది, ఈ నెక్లెస్ బాగోలేదు,
ఏమండి ఇందులోనూ బంగారమే ఉంది, అందులోనూ బంగారమే ఉంది. మోహం అంటే ఏమిటనమాట? ఆ ఆకారం ఉందే, ఆ రూపం ఉందే, ఈ నెక్లెస్ ఇలా ఉంది, ఆ నెక్లెస్ అలా ఉంది, ఇదేమో పొడుగ్గా ఉంది, ఇది పొట్టిగా ఉంది, ఇదేమో ఇలా ఉంది, అదేమో అలా ఉంది, ఇదేమో దీని ధర ఎక్కువ, దీని ధర తక్కువ అని అసలైనటువంటి ఇదంతా బంగారమేనే వెర్రిముండా అనుకోకుండా ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి వాటి చేత ఆకర్షింపబడిపోయేటువంటి దానిని మోహము అంటారు. ఆ మోహం వల్ల ఏం జరుగుతుంది అంటే పెద్ద నెక్లెస్ కొనుక్కుందాము అనుకుని వెళ్తుంది ఇది. వెళ్ళేటప్పటికి అదేమో చెప్తాడు ఏదో 10 లక్షలు అంటాడు. ఈ చిన్న నెక్లెస్ దీని దగ్గర ఉన్నది 1,00,000 ఉంది. ఇగో చిన్నది కొనుక్కుంటే 1,00,000 అంటే ఏడుస్తూ, అయ్యో నా దగ్గర 10 లక్షలు లేవు, నా మొగుడు సంపాదించలేదు, మా అమ్మ పుట్టింటి వాళ్ళు నాకు ఇవ్వలేదు, అత్తింటి వాళ్ళు కూడా నాకు ఇవ్వలేదు, నా కర్మ కొద్దీ ఈ 1,00,000 రూపాయలు దాంతోనే నేను సంతృప్తి పడాల్సి వచ్చింది అని చెప్పి ఆ 1,00,000 అక్కడిచ్చి ఏడుస్తూ అది పెట్టుకుంటా. అప్పుడు శోకం వస్తుంది. మోహం ఏమిటంటే దీని మీద మోహం, ఇంకా గతి లేక దాని మీద కెడుతూ ఉండడం, అందరినీ తిట్టుకుంటూ ఉండడం, ఈ విధంగా. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఎవడైనా మోటార్ సైకిల్ మీరుతో పీకి బారేస్తాడేమో అనేటువంటి భయం, తీసుకెళ్ళి లాకర్లో పెట్టడం, పెట్టిన తర్వాత ఏదో ఈ విధంగా జీవులు నిరంతరము కూడా బాధపడుతూనే ఉంటారు జీవులు. కాబట్టి ఇలాంటి బాధల్లో ఉండేటువంటి వాడు ఈ శ్రీహరి గాథలు, ఈ భాగవతం వినాలి అనేటువంటి దాని మీద ఏ మాత్రం కూడా ఇష్టం చూపించడం లేదు. ఇటువంటి వాళ్ళని ఏమండి రండి 3 to 4 మా ఇంట్లో నేను మీకు భాగవతం చెప్తాను అంటే, లేదు అంకుల్ మాకు వేరే పనులు ఉన్నాయి, వాళ్ళు వస్తా అన్నారు, వీళ్ళు వస్తా అన్నారు, పోనీ గుళ్ళో చెప్పుకుందామంటే గుళ్ళో మేనేజర్స్ వాళ్ళంతా ఈ గుళ్ళో ఇంకా భాగవత ప్రవచనాలు ఉండవు, ఇక్కడ ఏ ప్రవచనాలు ఉండవు అని చెప్పి ఆ గుడిని పాలించేటువంటి అధికారిణులు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి వాటి మీద ప్రీతి ఉండటం లేదు. ఇది నిశ్చయము, దిస్ ఈజ్ డెఫినెట్, ఇది జరుగుతూ ఉన్నటువంటిదే. అందువల్ల ఏది డెఫినెట్ అంటే మేము శ్రీహరి కథలు వినకపోవడం మేము డెఫినెట్, అసలు దాని గురించి మేము ఆలోచించము, మాకు అవి అక్కర్లేదు అనేటువంటిది మాత్రం డెఫినెట్గా జరుగుతోంది. పోనీ ఇది డెఫినెట్గా జరుగుతోంది అంటే మిగతా భయం ఉందా, ఏం కొంప మునిగిపోతుందో, ఈ నువ్వులతోనూ వీటితోనూ చేయకపోతే కొంప మునిగిపోతుంది అనేటువంటి భయం పెట్టాడు. ఆ భయంతో నువ్వులు గడ్డి గాడిదగుడ్డు పట్టుకొచ్చి అక్కడ కూర్చుంటారు. భయం అన్నమాట. అయ్యో అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అక్కడ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మోహం, ఈ విధంగా చింత, ఈ విధమైనటువంటి దాంట్లో పడిపోతూ ఉంటారయ్యా అని చెప్తూ స్వభావజై, స్వభావం అంటే ఇది అజ్ఞానం, ఈ అజ్ఞానం చేత ఏతై ఈ విధంగా నిత్యం ఉపద్రుత పీడించబడేటువంటి జీవలోక అంటే జీవ సమూహాలు. జీవలోకం అంటే జీవంతో ఉండేటువంటి సమస్తమైనటువంటి మానవులు. వాళ్ళు ఏం చేస్తుంటారు? హరేహ కథామృత నిధౌ రతిం నకరోతి. ఆ హరి కథలు అనేటువంటి అమృతం నిధుల మీద వాళ్ళు రతిం అంటే ప్రేమను నకరోతి చేయటం లేదు. సో ఫైనల్గా ఏం చెప్తున్నాడు నారద మహర్షి అంటే, అమర్రా కనీసం 24 గంటల్లో 10 గంటలు మీ ఇష్టం వచ్చినట్టు ఎలా ఏడిచినా ఏడవండి, కానీ బలవంతంగానైనా సరే కనీసం ఒక అరగంట మోక్ష సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మంచి చెప్పేటువంటి భాగవతం గురించి 4 పద్యాలు ఎవరైనా చెప్తే బలవంతంగానైనా సరే వచ్చి కూర్చుని విని దానిలో ఉండేటువంటి విషయాన్ని మనసులోకి పెట్టుకోవడానికి కనీసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ అలవాటు, ఆ భావన నెమ్మదిగా పెరిగి మనలో ఉండేటువంటి భయాన్ని, శోకాన్ని, మోహాన్ని, చింతల్ని, దుఃఖాల్ని, అనారోగ్యాల్ని వీటిలన్నింటినీ కూడా దూరం చేసి మన మనసుని శశాంతిమధిగచ్చతి, శాంతిగా పెడుతూ ఉంటుంది. కానీ ఎవరు కూడా నకరోతి, వీళ్ళకి ఇవేమీ ఇష్టం లేదు. వీళ్ళకి ఏమిటి ఇష్టం అంటే రతిం, ప్రేమ. ఎవరి మీద? భగవంతుడి కథల మీద ప్రేమ లేదు. అక్కడ పిలిచినటువంటి వాళ్ళ మీద ప్రేమ, అక్కడ ఫోటోలు తీసేటువంటి వాళ్ళ మీద ప్రేమ, అక్కడ రకరకాలైనటువంటి కబుర్ల మీద ప్రేమ ఉంది. కానీ శ్రీహరి యొక్క హరేహ కథామృత నిధౌ రతిం నకరోతి దాని మీద చేయటం లేదు. ఇది పక్క ఫ్యాక్ట్. ఇది నూనం, ఇది నిశ్చయము అన్నాడు. నూనం అంటే ఇట్ ఈజ్ డెఫినెట్, ఇట్ ఈజ్ ది అబ్సల్యూట్లీ రైట్ అండ్ రియాలిటీ ఎవ్రీవేర్. ఇది జరుగుతోందయ్యా
అని చెప్పి మళ్ళీ వీళ్ళు తప్పించుకోలేక ఈ దుఃఖాలు, ఈ భయాలు, ఈ శోకాలు, ఈ మోహాలు తప్పించుకోకుండా ఇవన్నీ కూడా న్యాచురల్గానే ఉంటాయి కదండి. మనిషి అన్న తర్వాత భయం ఉండదా, శోకం ఉండదా, మోహం ఉండదా? ఏం ఆకర్షించి భగవంతుడే కదా సృష్టించాడు ఈ అందాలు వీటిని వాటిని ఎంజాయ్ చేయమనే కదా ఇచ్చాడు అనేసి అలా అనుకుంటూ జీవితం గడపడమే అజ్ఞానం అంటే. అటువంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అలా జన్మలు ఎత్తుతూనే ఉంటూ ఉంటారు. ఇది అయిన తర్వాత ఇంకా చెప్తూ ప్రజాపతి పతి సాక్షాత్ భగవాన్ గిరిశో మను దక్షాదయ ప్రజాధ్యక్ష నైష్టికా సనకాదయ మరీచి రత్రియంగిరసౌ పులస్త్యః పులః క్రతుః భృగుర్వసిష్ఠ ఇత్యేతే మదంతా బ్రహ్మవాదినః అద్యాపి వాచస్పతయస్తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం అని చెప్పి 42, 43, 44 శ్లోకాల్లో ఆయన ఏం చెప్పాడంటే, ప్రజాపతులకు ప్రభువయ్య బ్రహ్మగారు, సాక్షాత్తు కైలాసపతి అయినటువంటి వాడు శివుడు, స్వయంభూ మనువు, దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులు, సనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ప్రజాపతులు, సనకాదులేమో బ్రహ్మచారులు, తర్వాత మరీచి, అత్రి, అంగిరిసుడు, పులస్త్యుడు, పులహుడు, కృతువు, భృగువు, వశిష్ఠుడు, మరియు నేను అంటే నారదుడు, మేమే కాక మొత్తం ఈ వేద వాంగ్మయాన్నంతటినీ కూడా ఎవరైతే ఒడిసి పట్టుకున్నటువంటి బ్రహ్మవేత్తలు అందరూ కూడా ఉన్నారు. ఇంతమందికి కూడా ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం కొరకై తపస్సు చేస్తుంటాం, ఉపాసన చేస్తుంటాం, సమాధిని అనుష్ఠిస్తూ ఉంటాం. మేము తపస్సు చేస్తుంటాం, గానం చేస్తూ ఉంటాం, ఉపాసన చేస్తూ ఉంటాం, సమాధి యోగాన్ని కూడా మేము చేస్తూ ఉంటాం. అయినా సరే సర్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరునికి, ఆ పరమేశ్వరుడి యొక్క దర్శనం అవటం లేదు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత సాధన చేసినా సరే ఆ పరమాత్మ యొక్క ఆ తత్వాన్ని వాళ్ళు ఏం చేశారు? తపస్సు చేశారు, ఉపాసన చేశారు, సమాధిని చేశారు. ఇందులో చూడండి, తపస్సు తప్పించడం అంటే కళ్ళు ముక్కు అది మూసేసుకొని ఆ నామాన్ని అలాగా కంటిన్యూస్గా ఎన్ని యుగాల పాటు జపం చేసినా దర్శనం అవటం. ఉపాసన ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తూ కూర్చున్నా అవటం లేదు. అష్టాంగ యోగంలో సమాధిని కూడా చేసినా వాళ్ళకి అది కాదు. వాళ్ళు మిస్ అయింది ఏమిటంటే భక్తి యోగాన్ని మిస్ అయ్యారు. అది చెప్పబోతున్నాడు నారద మహర్షి. నువ్వు ఉపాసన చెయ్యి, గుళ్ళో రకరకాల నువ్వులు పట్టుకొచ్చి, గరికలు పట్టుకొచ్చి, హోమం దగ్గర కూర్చుని అందులో ఉండ్రాళ్ళు వేసి, తోక మిరియాలు వేసి, మరొకటి వేసి ఇవన్నీ చేసేసేస్తే నీకేదో వచ్చేస్తుందని. ఏం చేసినా రాదు. నీకు కావలసినటువంటి భక్తి ఉండాలి. భక్తి అంటే అనన్య మమత విష్ణు ప్రేమ సంగతో, మనస్సులో పరిపూర్ణమైనటువంటి ప్రేమతో స్వామి నువ్వే కావాలి, నీ రూపమే కావాలి, నీ గురించే నేను ఎప్పుడూ కూడా మనసులో ఆలోచిస్తూ ఉంటాను, నీ కథలు వినాలి అనిపిస్తూ ఉంటుంది. మిగతా విషయాల మీద నా మనస్సు పోకుండా నా మనస్సుని నిశ్చలంగా నీ మీద పెట్టేటటువంటి ఆ మానసిక అవస్థని దానిని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి ఏడుస్తూ కన్నీళ్లతో కోరుకోవాలి తప్ప ఇటువంటి ఉపాసనలు, ఇటువంటి హోమాలు, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు, ఇటువంటి తీర్థయాత్రలు వీటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అటువంటి ఎప్పుడు పరమేశ్వరుడి యొక్క దర్శనం మీకు జరగదు అని చెప్పి సాక్షాత్ నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకు చెప్పాడు. ఇదేదో రామారావు చెప్పినటువంటిది కాదు, ఇది మాత్రం గ్రహించాలి. ఎవరికంటే ప్రజాపతులైనటువంటి ప్రభు అయినటువంటి బ్రహ్మగారు, సాక్షాత్తు బ్రహ్మగారు కూడా భగవంతుడి యొక్క పరాత్పరుడు యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం కాలేదయ్యా. అదేవిధంగా శివుడికి కానీ, స్వయంభూమనుకి కానీ, దక్షుడికి కానీ వీళ్ళందరూ ప్రజాపతులు, వీళ్ళకి కూడా దర్శనం కాలే. తర్వాత సనకసనందాదులు కూడా వాళ్ళు నిరంతరం, నేను సనకసనందాదులం కూడా నైష్టిక బ్రహ్మచారులమై ఉండి మేము ఎంత తిరిగినా కూడా అవటం లేదు. ఎందుకు అంటే మేమందరం కూడా తపస్సు చేసాం, ఉపాసన చేసాం, సమాధి అనేటువంటి అష్టాంగ యోగాలు చేసాం. ఇవి కాదు తపస్సులో నీకు ప్రేమ ఉండదు, ఉపాసనలో నీకు ప్రేమ ఉండదు, సమాధిలో నీకు ప్రేమ ఉండదు. ప్రేమ అనేటువంటిది మానవుడికి ఉంది. ఎందుకంటే మానవుడి కానీ ఒక ప్రాణి కానీ ఒక పిల్లాడు ఉన్నాడు, మన పిల్లాడి మీద మనకు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాడికి జ్వరం వచ్చిందా, వాడికేమో దోమ కుట్టిందా, వాడికేమో పాలు తాగాడా, వాడికి ఆకలేస్తుందా, వాడికి రొంపట్టిందా, వాడు ఎలా ఉన్నాడో పాపం, వాడేమో కింద పడ్డట, చేయి కోసుకుపోయిందిట,
అని చెప్పి తల్లి, తండ్రి, తాత వీళ్ళు కూడా ఎంతో విధమైనటువంటి ప్రేమ మనసులో పెట్టుకుంటారే. ఆ ప్రేమ లేదని కాదు, ప్రతి మానవుడికి, ప్రతి ఆడదానికి, ప్రతి మగాడికి కూడా ఆ ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ ప్రేమని ఆ భగవంతుడి మీదకి మళ్ళీ, ప్రేమ లేకపోతే మళ్ళించలేం, ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమని అటువైపుకి మళ్ళించడంలో ఉండేటువంటి గొప్పతనం. అప్పుడు అటువంటి ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు దర్శనం కలుగుతాడు. కానీ హోమాల దగ్గర కూర్చుని ఫోటోలు తీసేసినంత మాత్రంలో, అక్కడ ఉండేటువంటి వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టేస్తున్నంత మాత్రంలో మనకి భగవంతుడి యొక్క దర్శనం కలగదు. అక్కడ ఉండేటువంటి ఫోటోల యొక్క దర్శనాలు మాత్రమే కలుగుతూ ఉంటాయి. కొత్త కార్యక్రమాల మీద మోజు కలుగుతూ ఉంటుంది తప్ప ఇంకేమీ కాదు అనేటువంటి విషయాన్ని నారద మహర్షి చెప్పాడయ్యా. చెప్పిన తర్వాత అందువల్ల ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఫర్దర్గా చెప్పాడు. ఆ విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.